రమణ, ఇక్కడ ఒక అంశం తెరపైకి వస్తుంది. ఏంటంటే గతంలో మనం న్యాయస్థానాలలో పిటిషన్లు వేసినా కమిషన్లు వేసినా కానీ అక్కడ వచ్చే తీర్పులు ఏంటంటే అధికారంలో ఉన్న ప్రభుత్వానికి మాత్రం సానుకూలంగా తీర్పులు వెలువడిన అంశాలు మనం విన్నాం, చూస్తాం. కానీ ఫస్ట్ టైం ఇలా అధికారానికి కాకుండా అపోజిషన్కి తీర్పు రావడం ఇలా చూసుకోవచ్చు. ఒకవేళ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐని ఇంటర్ఫియర్ చేస్తే ఈ కేసు తీర్మానం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? అనిల్, అంటే మీరు అన్నట్టు కమిషన్ సంబంధించిన ఏర్పాటు విషయంలో ప్రభుత్వం చూపిన చొరవ, అంటే ఆ తర్వాత కమిషన్ కొంత దూకుడుగా వెళ్ళే ప్రయత్నం చేసింది, కేవలం టార్గెట్గా వెళ్ళింది అనేటువంటి కొన్ని కామెంట్స్ అయితే వినిపించాయో అవి దాదాపు నిజమే అన్నట్టుగానే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఎందుకంటే లీగల్ సంబంధించిన ప్రొసీజర్ ఫాలో కావడంలో కొంత కమిషన్ ఫెయిల్. ఎందుకంటే మరి జస్టిస్ పిషి ఘోష్ అనేవారు చాలా సీనియర్, ఆయన మాజీ జస్టిస్, అలాంటి ఒక ఆయన నేతృత్వంలో ఈ కమిషన్ ఏర్పడింది. కానీ కొన్ని చిన్న చిన్న ప్రొసీజర్స్ కూడా వారు ఫాలో కాలేదు అన్నటువంటి పిటిషనర్ వాదనలతో మాత్రం కోర్టు ఏకీభవించింది.